నెల్లూరు జిల్లా కృష్ణాపట్నం సర్కిల్ పరిధిలోని కృష్ణాపట్నం పోర్టు, ముత్తుకూరు, టీపీ గూడూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా నివారణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ముత్తుకూరు, కృష్ణాపట్నం పోలీస్ స్టేషన్ల సిబ్బంది సంయుక్తంగా స్థానిక మత్స్య కళాశాల విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముత్తుకూరు ప్రధాన రహదారిపై ర్యాలీ చేపట్టారు. స్థానిక జెడ్పీ హైస్కూల్ కూడలిలో మానవహారం ఏర్పాటు చేసి సిఐ రవినాయక్, కృష్ణాపట్నం ఎస్ఐ జేపీ శ్రీనివాసులు రెడ్డి మాదక ద్రవ్యాలు వినియోగిస్తే కలిగే నష్టాలు, పోలీసులు నమోదు చేసే కేసులు తదితర విషయాల గురించి వివరించారు. తోటపల్లి గూడూరులో స్థానిక ఎస్ఐ వీరేంద్ర ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీ విద్యార్థులకు మాదక ద్రవ్యాలు వాడకం వల్ల కలిగే ముప్పు గురించి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కృష్ణాపట్నం గ్రామంలో విద్యార్థులతో కలిసి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల రవాణా జరగకుండా మత్స్యకారులు సహకరించాలని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐ, ఎస్ఐ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో అంతర్జాతీయంగా ఈరోజు మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా అన్ని చోట్ల కూడా ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ముత్తుకూరులో కూడా ఇటువంటి ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా యువత చెడు వ్యసనాలకి అదేవిధంగా మాదక ద్రవ్యాలకి అలవాటు పడుతున్నారు. కాబట్టి యువత ఇటువంటి వాటికి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా భవిష్యత్తు పాడు చేసుకోకూడదనే ఉద్దేశంతోనే ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాదక ద్రవ్యాల బారిన పడకుండా ప్రతి యువత జాగ్రత్తగా ఉండాలని, బంగారు భవిష్యత్తుని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 26 మన ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా మా గౌరవ జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, సిఏ గారు ఆదేశాల మేరకు ఈ టీపీ గూడూరులో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాల ప్రిన్సిపల్ గారు అదేవిధంగా మిగతా సిబ్బంది సహకారంతో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అదేవిధంగా ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యువత ఎక్కువగా ఈ గాంజాకి, డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా శారీరకంగా అదేవిధంగా మానసికంగా కూడా వాళ్ళు చాలా నష్టపోతూ ఉన్నారు. దీనివల్ల మన క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతూ ఉంది. ఎవరు కూడా ఈ గాంజాకి అదేవిధంగా ఈ డ్రగ్స్లో ఉన్నటువంటి చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు చాక్లెట్ల రూపంలో కానీ అదేవిధంగా ఇంజక్షన్ల రూపంలో, ట్యాబ్లెట్ల రూపంలో వస్తూ ఉన్నాయి. అంతకుముందు ఈ డ్రగ్స్ అనేది టౌన్లోనే ఉండేది, సిటీ కల్చర్లో ఉండేది. ఇప్పుడు మండలాలకి, జిల్లాలకి, అయితే గ్రామాలకు కూడా పాకింది. కాబట్టి ఈ యువత ముఖ్యంగా ఈ డ్రగ్స్కు దూరంగా ఉండాలా. అదేవిధంగా దీనికి సంబంధించిన సమాచారం కూడా ఉన్నట్లయితే ఎవరైనా డ్రగ్స్ అమ్మినా లేదా ఎవరైనా సేవిస్తున్నా ఆ యొక్క సమాచారాన్ని కూడా ఏగల్ అనే ఒక కొత్తగా టీంని ఏర్పాటు చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్. అదేవిధంగా డైల్ 100కి ఫోన్ చేయొచ్చు. 1972 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దానికి ఫోన్ చేసినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ఎవరు కూడా ఈ యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఎవరు కూడా యూత్ ముఖ్యంగా ఈ డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ను బారిన పడకుండా ఉండాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి. Hi Nilor, please subscribe to N3 TV.